జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని జై జనవాహిని జై జై జనవాహిని. అందరికీ నమస్కారం అండి. నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, జనవాహిని పార్టీ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి గత 10 సంవత్సరాలుగా పెద్ద చర్చనీయాంశం, పెద్ద గందరగోళం, పాలక ప్రతిపక్షాలు అటు ఇటు మారిన వారి వారి పోకడలకి ఆ రాజధాని పైన వాళ్లకున్నటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. మనం చూసినట్టయితే వేల సంవత్సరాలుగా అనేక యుద్ధాలు భూమి కోసం మాత్రమే జరిగాయి. గతంలో చరిత్రలో కత్తులు కిరీటాలు పెట్టుకుని యుద్ధాలు చేస్తే అవి లేకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట ఓటు అనే ఒక ఆయుధంతో రాజకీయ పార్టీలు యుద్ధమే కాదు విన్యాసాలు కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. మనందరికీ తెలుసు, దాదాపు ఆ 29 గ్రామాల అమరావతి రాజధాని నగరంలో 1,00,000 ఎకరాలు ఇంచుమించుగా ఉంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సుక్షేత్రమైనటువంటి ఆ భూమిని ఎందుకు పనికిరాకుండా చేసి కొద్దిమందికి మాత్రమే అక్కడ లబ్ధి చేకూరేలా చేసింది. అమరావతి రాజధాని అటువంటి 3 పంటల భూమిని పనికిరాకుండా చేసి కేవలం కొద్దిమందికి మాత్రమే లాభం చేరేలా చేసినటువంటి ఘనత ఒక పార్టీదైతే, ఆ సమయంలో కిమ్మనకుండా ఉండి శాసనసభలో అనేక మంది శాసనసభ్యుల బలంతో ఉండి కూడా వారు అధికారంలోకి రాగానే 2019 నుంచి 3 రాజధానులని ఇంకొక పెద్ద గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీది. అప్పుడు శాసనసభలో అనేక శాసనసభ్యుల బలంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రశ్నించకుండా, కిమ్మనకుండా, వ్యతిరేకించకుండా అమరావతిని యాక్సెప్ట్ చేసి రాజధానిగా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరిట 2019 నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసిన ఘనత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీది. మనం అందరం స్థూలంగా అర్థం చేసుకుంటే, ఒకరు భూమిని మొత్తం వారి సొంతం చేసుకున్నారు, వారి తాలూకు మనుషులు, వారి తాలూకు వ్యాపారస్తులకే చెందింది అని ఒకరి బాధ అయితే, మేమే మరల అధికారంలోకి వచ్చి ఈ భూమిని మేమే అనుభవించాలి, దీని యొక్క ఫలితాలు మేమే అనుభవించాలి అనేటటువంటిది ఇంకొక రాజకీయ పార్టీది. మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి హైదరాబాదు నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేసి, అభివృద్ధి అంటే ఉద్యోగం అంటే వ్యాపారం అంటే చిరు వ్యాపారం అంటే హైదరాబాదుకు వెళితే మాత్రమే బతుకుతామనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని కనిపెట్టింది ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ముఖ్యమంత్రులు, అందరూ రాజకీయ నాయకులు. ఇది చాలా దుర్మార్గం. ఒక రాజధాని కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే ఉండాలి తప్ప అది వ్యాపార కేంద్రంగా ఉండటం వల్ల ఈ అనర్థాలన్నీ వచ్చాయి. మనం గనక చూసినట్లయితే వాషింగ్టన్ DC ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యమైన అమెరికాకి రాజధాని అయితే అక్కడ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన, పరిపాలనకు సంబంధించినటువంటి ఆ భవనాలు మాత్రమే ఉంటాయి, ప్రైవేట్వి అసలు ఏమి ఉండవు. అదేవిధంగా మన భారతదేశం యొక్క రాజధాని కొత్త ఢిల్లీలో కేవలం పార్లమెంటు భవనాలు, ప్రెసిడెంట్ భవనము, మంత్రుల క్వార్టర్సు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థల యొక్క భవనాలు, అందులో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క వసతి సముదాయాలు ఇవి మాత్రమే ఉంటాయి. మనం ఎందుకు ఈ ఫార్ములా
మనం ఎందుకు అమలు చేయకూడదు? ఇది మన 13 జిల్లాల లేదా ఇప్పుడున్నటువంటి 26 జిల్లాల రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం. అందువలన జనవాహిని పార్టీ ఒక పరిష్కారం కనుగొంది. ఏమిటంటే 29 గ్రామాల్లో ఉన్నటువంటి భూమి మొత్తం ప్రభుత్వ పరం చేయాలి. దశల వారీగా అయినా సరే మొత్తం భూమి అంతా కూడా ప్రభుత్వ పరంగా చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమి యజమానులకు బయట పునరావాసం కల్పించాలి. మనందరికీ తెలుసు, అనేక ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టుల్లో నష్టపోయిన వాళ్ళకి కానీ, ఆ ప్రాజెక్టుల్లో ముంపుకు గురైన వాళ్ళకి కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే దగ్గర పునరావాసం కల్పిస్తారు. అటువంటి ఒక ఏర్పాటు ఇప్పుడు 29 గ్రామాల అమరావతి రాజధానిలో కనుక చేసినట్లయితే కేవలంగా కొంతమంది మాత్రమే వాళ్ళ సంబంధించిన మనుషులకు మాత్రమే సహాయం చేశారు, వాళ్లే లాభపడేలా చేశారు. 13 లేదా 26 జిల్లాలని అక్కడ తాకట్టు పెట్టారు, వీళ్ళందరినీ బాధ పెట్టారు, వీళ్ళందరూ నష్టపోయేలా చేశారు అనేటటువంటి ఒక అంశం పక్కకి వెళ్ళిపోతుంది. కోటలో ప్రైవేటు పరమైనటువంటి భూములు కానీ, వ్యాపారాలు కానీ, ఇళ్ళు కానీ ఉండవు. కోటలో కేవలం రాజధాని, కేవలం పరిపాలనకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి. కాబట్టి అమరావతి రాజధానిలో కూడా ఇంకా ఏమాత్రం కూడా ప్రైవేటు వ్యాపారాలు, ప్రైవేటు ఆస్తులు ఉండకూడదు. మొత్తం అంతా కూడా అది జాతీయం చేయాలి. ఇప్పటికే ఏమైనా ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేటు వ్యాపార సంస్థలు కానీ ఉన్నట్లయితే వాటిని కూడా జాతీయం చేయాలి. అటువంటి వారికి వారు పెట్టినటువంటి పెట్టుబడులకి బయట ఎక్కడైనా ప్రత్యామ్నాయం కల్పించాలి. మనం ఇప్పటి వరకు కూడా ఒకే రాజధాని ఉండాలి అనే దాంట్లో తప్పనిసరిగా ఏకీభవిస్తాం. కానీ ఒకే రాజధాని ఒక కుటుంబానికో 10 కుటుంబాలకో వాళ్ళ వ్యాపార నిలయం మాత్రం కాకూడదని చెప్పి జనవాహిని పార్టీ ఆలోచన చేస్తోంది. ఈ విధంగా 29 గ్రామాల రాజధాని భూములు అన్నీ ప్రభుత్వపరం చేసినట్లయితే భవిష్యత్తులో ఇటువంటి సమస్య మన దేశంలో కానీ మరెక్కడైనా కానీ ఉత్పన్నమైనట్లయితే రాజధాని ప్రాంతం అంతా ప్రభుత్వానిదే అనేటటువంటి ఒక మంచి మార్గం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేయటం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. 29 గ్రామాల రాజధానుల భూములు మొత్తం ప్రభుత్వ పరం చేయాలి. అక్కడ ప్రైవేటు ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ ఏమీ ఉండకూడదు.